సహనం విజయానికి కారణమవుతుంది. ఎప్పుడైనా మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు తీవ్రత ఉండాలి, కానీ ఫలితం విషయం లోపల సహనం ఉండాలి. తీవ్ర సంవేగానాం ఆసన్నః అని యోగ సూత్రం ఉంది. మన ప్రయత్నంలో తీవ్రత ఉండాలి, కానీ ఫలితం విషయం లోపల సహనం ఉండాలి. ఎలా ప్రయత్నం చేయాలంటే ఈ క్షణమే లభించాలి. సద్యః సిద్ధిర్భవేన్నః, ఇదే క్షణం తక్షణమే లభించాలన్నంత ప్రయత్నం చేయాలి, కానీ 1000 జన్మలైనా వేచి ఉండాలి. అదే గొప్పతనం అంటే. సహనం విజయానికి కారణం అవుతుంది. సహనశీలి ఎప్పుడు కూడా ఫెయిల్ కాడు, అపజయం పాల్గాడు. కనుక సహనం కలిగి ఉండాలి ఏ విషయంలోనైనా. క్షమ అనేది మానవ ధర్మం. అది సహనం, సహించే శక్తి అన్నిటికంటే గొప్పది. సహించే శక్తి లేని వ్యక్తి ఏది సాధించలేడు. సహించే శక్తి ఉన్న వ్యక్తికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, మనోనిగ్రహం ఉంటుంది. సహించే శక్తి కష్టాలను ఓర్చుకోగలడు, నష్టాలను ఓర్చుకోగలడు. అవమానము అంటే పొగడ్తలు, తర్వాత నిందలను భరించగలడు, లాభ నష్టాలను భరించగలడు. ఏదైనా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సహించగలడు. సహనశక్తి ఉంటే సహించగలడు, సహనశక్తి లేకపోతే సహించలేడు. సహనశక్తి ఉన్న వాళ్ళకు తప్పకుండా విజయం ప్రాప్తిస్తుంది. సహనము మనిషి లోపల సామర్థ్యాన్ని పెంచుతుంది. సహనము ఆలోచన శక్తిని పెంచుతుంది. సహనము సంతోషానికి కారణమవుతుంది. సహించడం అనేది గొప్ప శక్తి. సహించకపోవడము బలహీనత. సహనము లేదంటే బలహీనమని అర్థం. ఎవరైతే బలవంతులు అవుతారో వాళ్ళే సహనంగా ఉండగలరు. బలహీనులకు సహనం ఉండదు. సహనాన్ని పెంచుకుంటే బలవంతులు అవుతారు. ఎవరికైతే సహనశక్తి ఉంటుందో వాళ్ళకు బలం కూడా లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, విజయం లభిస్తుంది, అన్నీ లభిస్తాయి. తొందరపడకూడదు. సహనశక్తి ప్రయత్నం చేస్తున్నాం మనం, అది మనకు లభించాలంటే సహనం ఉంటేనే లభిస్తుంది. సహనం లేదనుకోండి, కొంత ప్రయత్నం చేసి లభించలేదు అని తొందరపాటు లోపల నిరాశకు గురవుతాము. నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల మళ్ళీ ప్రయత్నం చేయము. సహనం ఉంటే, సహనం ఉన్న వ్యక్తి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ట్రై అగైన్, ఎన్నిసార్లు అయినా ప్రయత్నం చేస్తాడు. సహనం లేని వ్యక్తి ఒకసారి కూడా ప్రయత్నం చేయలేడు. కనుక మనకు విజయం ప్రాప్తించాలంటే సహనశక్తి కలిగి ఉండాలి. సహనశక్తి ధర్మం అవుతుంది, అంటే పుణ్యానికి కారణమవుతుంది. సహనశక్తి మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. సహనశక్తి జ్ఞానిని చేస్తుంది. సహనశక్తి బలవంతుని చేస్తుంది. సహనశక్తి ఉన్న వ్యక్తే విజయాన్ని సాధించగలరు.